ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. లూకాసు ఈ దినము యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను నడుగగా, ఆయన, ఓయ్, నీ మీద తీర్పరినిగా నైనను పంచిపెట్టువానిగా నైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట కూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎదుట ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు లోభాన్ని జయించడానికి, ఈ లోక సంబంధమైన ఆస్తుల మీద మనసు పెట్టుకోకుండా దేవునిపైన నమ్మకం ఉంచి జీవించడానికి ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభువారి యొక్క బోధనాల్లో ఒక వ్యక్తి హఠాత్తుగా తన దగ్గరికి వచ్చి, బోధకుడా, పిత్రార్జితం అనగా తండ్రి ఆస్తిని నా సహోదరులు నాకు పంచిపెట్టాలని కాస్త వారికి మీరు చెప్పరా? మా ఆస్తి పంచిపెట్టుమని వారికి మీరు న్యాయంగా చెప్పరా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు వెంటనే ఆ వ్యక్తిని గద్దిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు, కానీ ఈ లోకంలో ఒకరి ఆస్తితో ఒకరి ఇండ్ల గురించి మరొకరికి చెప్పి పంచిపెట్టి లోకం శాశ్వతం కాబట్టి లోకంలో సుఖంగా బ్రతకడానికి చెప్పడానికి రాలేదు. దేవుని నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా సరే ధనం మీద తన మనసు పెట్టుకోకూడదు అని ప్రభువారు స్వయంగా తెలియజేసి ఉన్నారు. కనుక ఈ వ్యక్తి మరి తన సహోదరుడు తన తండ్రి ఆస్తి తనకు ఇవ్వాలి అని చెప్పడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమల్లాడినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ ధనాన్ని, మీ యొక్క ఆస్తిని పంచిపెట్టడానికి, మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ఎవరు నన్ను నియమించాడు? ఆ పని నాది కాదని మరి ప్రభు తను వచ్చింది రాజ్య సువార్త ప్రకటించడానికి అని చెప్పి ఆ వ్యక్తికి తెలియచేయటము చూస్తున్నాం. మరియు యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఏ విధమైన లోభమునకు మీరు తోటివద్దు, మీరు దానికి దూరం అయిపోండి. ఎందుకంటే మీ కలిమి విస్తరించుట మీ జీవమునకు మూలము కాదు. ప్రతి క్రైస్తవుడిది గమనించాలి. ఆస్తి సంపాదించాలి, భూమి సంపాదించాలి, ఎవరికి ఉన్నా లేకున్నా ఓటంతా నాదే అని నేనే పొందుకోవాలన్న భావన మీరు పెట్టుకోమకండి. ఎందుకంటే మీ కలిమి విస్తరించినప్పుడు అది మీ జీవానికి క్షేమము కాదు. అన్యాయంగా గనుక మీరు సంపాదించుకుంటే దాని ప్రతిఫలము చాలా ఘోరంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన ప్రతి వ్యక్తి తను చచ్చిపోయినప్పుడు ఆ అన్యాయపు సొమ్ము అన్నీ అమ్ముకొని సర్వాన్ని కోల్పోయి ఏమీ లేని స్థితిలో చచ్చిపోతారు. కనుక జాగ్రత్త పడండి. ఈ లోకాన్ని ఆశించకండి.
ప్రభు అంటారు కదా మత్తయి సువార్తలో, ఒకవేళ ఈ భూమి మీద ధనం మీద కనుక మనసు పెట్టుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము మీ ఐశ్వర్యము చిమ్మట కురుకుతుంది, దొంగలు ఇస్తారు, అవన్నీ ఎలా వచ్చిందో అలాగే ఎగిరిపోతుంది. కానీ శాశ్వత జీవం ప్రభులో ఉంది. నీతి న్యాయమును అనుసరించి యథార్థంగా జీవించండి, అది ఈ లోకంలో మీకు మంచి చేస్తుంది, పరలోక రాజ్యంలో కూడా మిమ్మును చేరుస్తుంది. కనుక ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఆయన హాయిగా బ్రతుకుతాడని ఎప్పుడు అనుకోకూడదు, దాని ద్వారా నష్టాలే వాటిల్లుతుంది. అలాగే ప్రభు అంటున్నారు, ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు తనకు చాలా భూములు ఉన్నాయి, మంచిగా సమృద్ధిగా పంటలు పండించుకొని ఆ పండిన పంటలో ఆయన ఏమనుకుంటున్నాడంటే, తనకు పండిన పంట చాలా విస్తారంగా ఉన్నందున ఆయన అనేకమైనటువంటి ఉంచడానికి అనేకమైనటువంటి స్థలాలు ఆయన సిద్ధపరిచి తను పంట కూర్చుకొని, నాకు స్థలం చాలట్లేదని తను అనుకొని తను మనసులో ఎంతో సంతోషించాడు. ఎన్ని రోజులు తిన్న అరగని తరగని ఆస్తి నాకు దొరికింది, బోల్డెన్ని సంపదన నాకుంది, ఇలా నేను కూర్చొని తింటే చచ్చే వరకు తిన్నా అరగని తరగని ఆస్తులు నాకు వచ్చేసిందని తన ఆత్మతో తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటున్న ఒక ప్రత్యేకమైన సంఘటనను ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. అయితే తన కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అంతటిని తన ఆస్తి అంతటిని సమకూర్చుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ కూర్చుకున్న ఆస్తి, ఆయన కూర్చుకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి తన గుండెలో ఎంతో అతిశయిస్తూ తన ప్రాణంతో ఆయన మాట్లాడుతున్నాడు. గమనించండి, విపరీతంగా ఆస్తి సంపాదించాడు, విపరీతంగా డబ్బులు సంపాదించాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎంతటి వాడైనా సంపాదించింది గనుక అన్యాయంగా ఇతరుల దగ్గర నుంచి దోచుకొని సంపాదించిన ఏ ఒక్క రూపాయి చచ్చే వరకు నువ్వు తినలేవు. అర్ధంతరంగా సర్వస్వాన్ని కోల్పోయి చనిపోతావు. ఇది ప్రపంచంలో జరుగుతున్న అద్భుతమైన దేవుని తీర్పు. అందుకే ఈ ధనవంతుని ఉపమానం ప్రభు చెప్తూ అనేకమైన కొట్లు ఆయన సిద్ధపరిచి అనేకమైన డబ్బు ధనాలు సమకూర్చి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తనలో తాను చెప్పుకున్నాడు. ఈరోజు చాలామంది ఆస్తి సంపాదించినప్పుడు నాకేం పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ అక్కడే సమస్యలు మొదలవుతుంది. నాకు ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు, అక్కడే సమస్యలు శోధనలు మొదలవుద్ది. దేవుని ఎదుట నువ్వు ఉన్నావు నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా. లోకాన్ని ఆశించి దేవుని విషయంలో న్యాయము తప్పి నీతి తప్పి జీవించే ఏ ఒక్కరికైనా దేవుడు ఖచ్చితంగా న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవుని నీతి న్యాయము తప్పిపోయి నువ్వు సంపాదించిన వాటితో జీవితాంతం సుఖంగా ఉండలేవు. ఈ వ్యక్తి దేవునికి మర్చి లోకంలో విపరీతంగా సంపాదించి తన ప్రాణముతో ప్రభును స్తుతించాల్సింది పోయి తన ప్రాణంతో ఏమని ప్రాణంకి చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు అంటే నువ్వు చచ్చే వరకు తరగని విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను, దుఃఖించు, తిను, త్రాగు, సంతోషంగా ఉన్నంత కాలంను ఎవరి వైపు చూడకుండా ప్రశాంతంగా ఉండు అని. ఓ ధనవంతులారా, ఎవరైతే ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో, నువ్వు అనుకున్నని గడియల్లో దేవుని తీర్పు నీ జీవితానికి వచ్చి తాకినప్పుడు నీ స్థితి ఏమవును, నీ గతి ఏమవును, నీ పరిస్థితి ఏమవును ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు ఒకవేళ కనుక నేను తీర్పు తీరిస్తే ఈ వ్యక్తి సంఘటన ఏం జరిగిందో చూద్దాం. ఈ వ్యక్తి తన ప్రాణంతో చెప్పినప్పుడు వెంటనే దైవ స్వరము తనకు వినబడుతుంది. దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నువ్వు సిద్ధపరచుకొని నీవి
ఎవని అగునని అతనితో చెప్పాను. అదే అండి, ఎంత సంపాదించి కొంతమంది తిండి తిప్ప లేకుండా రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తారు, కానీ అది తిని అనుభవించి సుఖంగా ఉండే భాగ్యం వారికి ఉండదు. భవనాలు కడతారు, సంపదన విపరీతంగా సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, కానీ అది తినే యోగ్యత వారికి ఉండదు, తినే అర్హత వారికి ఉండదు. కొంతమంది కష్టపడరు, కానీ దేవుని స్తుతిస్తుంటే సర్వస్వం దేవుడు వారికి అనుగ్రహించి తృప్తిపరుస్తాడు. ఎందుకంటే ప్రభు యెషయా గ్రంథంలో అంటాడు, సమ్మతించి ఏ వ్యక్తి అయినా నా మాట ఆలకించినట్లయితే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు వారు అనుభవిస్తారని. అయితే ఈ ధనవంతుడు దేవుని చేత వెర్రివాడా అని అనిపించుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు సంపాదించింది నీ ప్రాణానికి నువ్వు అప్పజొప్పావు, కానీ నీలో ఉన్న ప్రాణము నాది కనుక ఈరోజు ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకోపోతున్నాను. నువ్వు సిద్ధపరిచిన ధనము ఎవరిది అవుతుంది అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుణ్ణి ఎదుట ఆలోచిద్దాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు ఎవరు? వీళ్ళు పేదవాళ్లకు సహాయం చేయవారు, తమ తోటి వారితో న్యాయంగా ఉండేవారు, ప్రతి ఒక్కరికి సమానంగా ప్రేమించేవారు. నీకు దొరికింది కాబట్టి ఎవరికి నేను ఇవ్వక నేనే తింటానంటే రేపు నువ్వు పుట్టుమని చచ్చిపోతే ఆ ధనం ఎవరు తింటారు? నీ మీద ఒక షీల్డ్ పడిపోతుంది. ఏమంటూ తెలుసా? అన్యాయము చేసి ఆస్తి సంపాదించిన వాడు వీడు అన్యాయస్తుడు అని ప్రజలు చెప్తారు. కనుక ఎవరి దగ్గర మనం అన్యాయంగా తీసుకోవద్దు. దేవుని ఎడల భయభక్తి కలిగి ఉంటే దేవుడు సమకూర్చే ప్రతి ఈవులు శ్రేష్టమైనదై మనకు శాశ్వత కాలం ఉండేటటువంటిదై ఉంటుంది. దేవుడు సమస్తము శాశ్వత కాలము వరకు మనకు ఉంచే దేవుడు. దావీదును దేవుడు అదే దీవెన ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదునకు శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన కృపతో నింపాను అంటాడు. ఈ ఉదయకాశంలో దేవుని మాట వింటున్న నా ప్రియ సోదరి, నా సహోదరుడా, దేవుని శాశ్వతమైన ప్రేమ, దేవుని శాశ్వతమైన కృప, దేవుని శాశ్వతమైన దీవెనతో నువ్వు నింపబడాలని ఆశపడుతున్నావా? దేవుని సందులో ప్రార్థన చేద్దాం, దేవుని సందులో మనం అడుగుదాం, దేవునికి మనం గోజాడుదాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. లోక సంబంధమైన ధనము కూర్చుకోవాలని, లోకంలో ధనవంతులవ్వాలని ఎవరికి పడితే వారికి అన్యాయము చేసి సంపాదించుకుంటే రేపు మా ప్రాణం పోయినప్పుడు అది మాకు మూలం కాదు. దాని ద్వారా మేము నష్టపోతాం, ఆస్తి పోతుంది, మేము పోతున్నామని ప్రతి బిడ్డల్లో ప్రభువా జాగ్రత్త వహించే గొప్ప పాఠాన్ని ఈరోజు నేర్పించారు. మీలో మేము ధనవంతులై ఉండాలంటే మాకున్నవి అనేక మందికి పంచిపెట్టాలి, అనేక మందికి ఉదారమైన అనుభవంతో సహాయపడాలి. ప్రభువా, ఎవరు ఎలా పోయినా నేను ధనవంతులుగా ఉంటాను అనే భావన మనస్సు నుంచి తీసివేసి అందరి పట్ల మంచి సద్భావము కలిగి మీ మహిమ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించుమని ఈ ప్రశస్తమైన సమయంలో మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.